హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేము మొన్న న్యూ ఇయర్ కోసం మా ఇంటికి వెళ్ళామన్నమాట. అప్పుడు మేము మార్కెట్కి వెళ్ళాం, చేపల మార్కెట్కి. మా కరీంనగర్లో చాలా ఫేమస్ ఈ మార్కెట్. ఇక్కడ చాలా రకరకాల చేపలు ఉంటాయి అన్నమాట. ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను మా దగ్గర వీటిని బొమ్మ చేప అంటారు, లేదంటే కొర్రమీను అని కూడా అంటారు. కొర్రమీను మా తెలంగాణ రాష్ట్ర జలచరం అన్నమాట. చాలామందికి ఇష్టం, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ ఇవి చెరువులలో, డ్యామ్లోనే పెరుగుతాయి. బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది నాకు 500 రూపీస్కి కేజీ అలా పడింది. నేను ఒక చేప తీసుకున్నాను. ఫస్ట్ మేము అది ఆవిడ ఓపెన్ చేయగానే అది బయటకు వచ్చింది అనమాట. నేను చాలా ట్రై చేశాను పట్టుకోవడానికి, బట్ అది ఆగలేదు. తనే తీసి మళ్ళీ వేరేది వెయిట్ చేస్తే 1 కేజీ వచ్చింది. 500 రూపీస్కి కేజీ అనమాట. ఈవిడ దాన్ని క్లీన్ చేస్తున్నారు. ఫస్ట్ దానిపైన ఒకటి కట్టెతో కొట్టితే అది చనిపోయింది. తర్వాత దాన్ని ఫస్ట్ దానిపైన ఉన్న పొరుసు అంటారు కదా, పొరుసు అంతా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉందన్నమాట, దాంతో గీకేసింది. ఇలా చాలామంది ఉన్నారు. రకరకాల చేపలన్నీ క్లీన్ చేస్తున్నారు చూడండి. చిన్న చేపలు, పెద్దవి, రవ్వు చేపలు, బొమ్మ, జల్లలు, ఇలా గురిజలు, ఇలా రకరకాల చేపలు అన్నమాట. వాటన్నిటిని క్లీన్ చేస్తున్నారు. నేను దీనికి స్కిన్ రిమూవ్ చేయించలేదండి. ఈ బొమ్మ చేప స్కిన్తోనే బాగుంటుంది. మనం ఏం స్కిన్ తినము, కానీ ముక్క గట్టిగా ఉంటుంది కాబట్టి స్కిన్ తీసినా తీయకపోయినా ఇది బాగుంటుంది. నేను దీన్ని పులుసు కోసం మామూలుగా కట్ చేయమన్నాను అనమాట, రౌండ్ పీసెస్లా. ఒకవేళ పచ్చడి కోసం చేసుకునే వాళ్ళు వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేయించుకుంటారు, అలా కూడా బాగుంటుంది. పచ్చడికి ఈ ముక్క మంచిగా ఉంటుందన్నమాట. ఈ బొమ్మ చేప ముక్క గట్టిగా ఉండి రుచి బాగా తెలుస్తుంది. ఇది చెరువులో ఉంటుంది కాబట్టి దాని టేస్ట్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా ఎక్కువగా కౌసు వాసన అంటారు కదా, అలా ఏం రాదు బాగా. తర్వాత మనం ఎలాగ నార్మల్గా క్లీన్ చేసుకునే ప్రాసెస్ అంతా ఉంటుంది. ఈ వీడియోలో ఓన్లీ వాళ్ళు ఎలా క్లీన్ చేస్తున్నారు అనేది చూపిస్తున్నాను. దాని తలపైన కొట్టిన తర్వాత దాన్ని పక్కకున్న మొప్పలు అంటాం కదా, అవి తీసేసిందండి. అవి తీసేసి దాన్ని లోపల కూడా క్లీన్ చేసింది. వాళ్ళ దగ్గర చాలా పెద్ద కత్తి, ఇంకా వీటిని ఏమంటారంటే మా వైపు వీటిని ఈలపీట అంటారనమాట. దీంతో దాన్ని మధ్యలో పెట్టి తిప్పేస్తే లోపల కడుపులో ఉన్న పేగులు, అలా కొంచెం చెత్త అదంతా బయటకు వచ్చేసింది. తర్వాత తల ఒక్కటి కట్ చేసిన తర్వాత మళ్ళీ నీట్గా దానిపైన స్కిన్ పైన ఏదైనా ఉందా లేదా చూసి క్లీన్ చేసిందనమాట. చేప క్లీన్ చేసే విధానం బట్టి కూడా దాని రుచి మారుతూ ఉంటుంది. నీట్గా క్లీన్ చేయదనుకోండి కొంచెం వాసన వస్తుంది, కానీ మా కరీంనగర్లో ఇలా చేపలు మాత్రం చాలా నీట్గా కడుగుతారు. అండ్ వాటి కడగడంలోనే దాని రుచి భలేగా ఉంటుంది. వాళ్ళు చాలామంది ఉన్నారనమాట, ఒక 40-50 మెంబర్స్ అలా వేశారు. వాళ్ళకి ఎవరి దగ్గర అయితే మనం చేపలు కొంటామో వాళ్ళకు రిలేటెడ్ పర్సనే అక్కడ బయట ఉంటారు, వాళ్ళే క్లీన్ చేస్తారనమాట. నేను పులుసు కోసం కట్ చేయించాను కాబట్టి వీటిని రౌండ్గా కట్ చేయించాను. ఆమె అడుగుతుందనమాట, మీకు ఈ సైజులో చాలా, లేదంటే ఇంకా చిన్నగా చేయమంటారా అని. నార్మల్ సైజులోనే నేను కట్ చేయించుకున్నానండి. చాలా సన్నగా కట్ చేస్తే పులుసులో వేసినప్పుడు ముక్క విరిగిపోతుంది, అందుకని చెప్పి నేను నార్మల్ సైజులోనే కట్ చేయించుకున్నాను. నార్మల్గా అయితే నేను తల తోక తీసేయమంటాను అనమాట, కానీ నేను మా ఊర్లో ఉన్నప్పుడు మా ఫాదర్ తల తింటారు అనమాట. తనకు చాలా ఇష్టం బొమ్మ చేపది, అందుకని చెప్పి నేను తల కూడా తీసుకున్నాను. ఇంకా తోక అంటే దాంట్లో బొమ్మ చేపలో ఎక్కువ ముళ్ళు రావు, అందుకని చెప్పి తోక కూడా తీసుకున్నాను. బట్ రవ్వు చేపలో తోకలో చాలా ముళ్ళు ఉంటాయి అనమాట, అందుకని చెప్పి నేను తీసుకోను. ఒకవేళ రవ్వు చేప తీసుకున్నా దాన్ని ఫ్రైకి మాత్రమే వాడతాను, పులుసులోకి చాలా తక్కువ వాడతాం అనమాట. రవ్వు చేప ఫ్రైకి చాలా బాగుంటుంది. షాలో ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ ఏదైనా రవ్వు చేప చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని కడగడానికి వాళ్ళు బూడిద యూజ్ చేస్తున్నారండి. మనము కట్టెను కాల్చినప్పుడు బూడిద వస్తుంది కదా, ఆ బూడిదతోనే వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే
చేప నీళ్ళలో ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి అది జారిపోతుంది. అలా జారిపోకుండా ఉండడానికి వాళ్ళు బూడిద వాడుతున్నారు. అలా అయితే దానికి పట్టుకున్నప్పుడు గ్రిప్ ఆగుతుందని. తర్వాత చేపలను ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసి ఆవిడ మంచిగా శుభ్రంగా చేతులు కడుక్కొని తర్వాత ఆ చేప ముక్కల్ని కూడా కడిగారండి. 2-3 సార్లు. కింద ఫ్లోర్ కొంచెం రఫ్గా ఉందన్నమాట. రఫ్ ఫ్లోర్ ఉండడం వల్ల దాని మీద వేసి ఇలా రుద్దితే దాని జిగురుగా నీళ్ళలో ఉంటుంది కాబట్టి జిగురు కొంచెం వస్తుంది. ఆ జిగురు పోయి నీట్గా అయిపోయాయి అన్నమాట. మేము ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్నప్పుడు వీళ్ళు చేపలు నార్మల్గా ముక్కలు కట్ చేసి ఇస్తారు, కానీ ఇలా వాటర్తో వాష్ చేసి ఇలా ఫ్లోర్ పైన రుద్ది క్లీన్ చేసి ఇవ్వరండి, నార్మల్గానే ఇచ్చేస్తారు. అందుకని చెప్పి నాకు ఇక్కడ చేపలు ఎక్కువగా నచ్చవు. ఎందుకంటే ఒకవేళ నేను క్లీన్ చేసినా కూడా దాంట్లో అంత పర్ఫెక్ట్గా రాకపోతే వాసన వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ చేపలు తీసుకున్నప్పుడే నీట్గా కడిగితే తొందర వచ్చేస్తుంది. మనం తీసుకొని ఇంటికి వచ్చి కట్ చేసేసరికి చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి నేను ఇక్కడ కంటే మా ఇంటి దగ్గర నుంచి చేపలు ఎక్కువగా తెచ్చుకుంటాను. తర్వాత వాటిని 2-3 సార్లు వాటర్లో కడిగి మాకు ఇచ్చేసింది. ఇలా కడిగినందుకు ఆవిడ 30 రూపాయలు తీసుకుందనమాట. కేజీ చేపకి 30 రూపాయలు అనమాట. మీరు ఎన్ని కేజీలు పెరిగితే అంత, మేబీ ఒకటి 10-20 రూపాయలు తగ్గించి తీసుకుంటారు. కానీ చాలా బాగా కడుగుతారు, మీకు వర్త్ అనమాట. మనం ఒకవేళ కడిగితే 1-1.5 అవర్ పడుతుంది, మనకు అలవాటు ఉండదు కాబట్టి. అలాగే అంత పెద్ద పెద్ద కత్తులు మన దగ్గర ఉండవు, ఈలపీట నార్మల్గానే ఉంటుంది, దాంతో అంత గట్టిగా తెగదు. వీళ్ళు రోజు వాడతారు కాబట్టి చాలా షార్ప్గా ఉంటాయి, మళ్ళీ చాలా బాగుంటాయి. మా డాడీ చిన్న చేపలు ఇష్టపడతారు, అందుకని చెప్పి నేను 1 కేజీ చిన్న చేపలు కూడా తీసుకున్నాను. నేను తీసుకున్న దాంట్లో కొర్రమీను పెద్దవి, అలాగే ఇవేమో కొడిపలు కొన్ని ఉన్నాయి, చందమామలు కొన్ని ఉన్నాయి, ఇంకొకటి కొంగముక్కు చేపలని దొరుకుతాయి అన్నమాట, చిన్న చేపలు. ఇలా రకరకాల చిన్న చేపలు అన్నీ కలిపి వాళ్ళు నాకు 300 రూపీస్కి కేజీ అలా ఇచ్చారు. కొన్నిసార్లు జల్లలను దొరుకుతాయి, అవి రెయినీ సీజన్లో వస్తాయి అన్నమాట. అదైతే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, అలాగే పులుసు కూడా బాగుంటుంది. ఈ చందమామలు ఏంటంటే మనం ఫ్రై చేసుకుంటే కొంచెం చితికిపోతాయి, అందుకని చెప్పి పులుసు చేసుకుంటే బాగుంటాయి. మా ఫాదర్కి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉందన్నమాట, అందుకని చెప్పి ఆయన పెద్ద చేపలు ఎక్కువగా తినరు, చిన్న చేపలే తింటారు. అక్కడే ఒక ఆవిడ రొయ్యలు క్లీన్ చేస్తుంది, చూడండి ఎంత స్పీడ్గా చేస్తుంది. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి రొయ్యలు, అందుకే ఇలా ఒత్తగానే స్పీడ్గా బయటకు వచ్చేసాయి. మనము ఇక్కడ హైదరాబాద్లో వచ్చినప్పటికీ అవి ఐస్ బాక్స్లో పెట్టి వస్తాయి కాబట్టి కొంచెం గట్టి పడతాయి, తీయడానికి కొంచెం టైం పడుతుంది. ఈ కొర్రమీను చేప చూడండి, ఇది గాలం వేసి పట్టింది, ఆ గాలం దానిలోనే ఇరుక్కుపోయి ఉంది. నార్మల్గా వలలేసి కూడా పడతారు, కానీ గాలం వేసిన చేప రుచి బాగుంటుందన్నమాట. తర్వాత దీంట్లో చేపల్లో ఎంత ఐరన్ ఉంటుంది, కోడిగుడ్లలో ఎంత ఉంటుంది, చికెన్ మటన్లో ఎంత ఉంటుంది అన్నది కూడా వాళ్ళు డీటెయిల్స్ పెట్టించారు. తర్వాత ఈ చిన్న చేపలన్నీ ఇవిడ ఇలా నీట్గా కిందేసి రాకి కడుగుతుంది. పక్కన చూడండి ఆవిడ కూడా చిన్న చేపలన్నీ వేసి చాలా బాగా కడుగుతుంది. ఇలా కడిగి ఇచ్చి మనకి ఇచ్చేస్తారనమాట. మనం వండుకునే ముందు పసుపు, కొంచెం ఉప్పు, అలాగే నిమ్మకాయ వేసి కడిగేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చిన్న చేపలు అయితే రుచి అదిరిపోతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి, నొక్కితే నేను చేసిన వీడియో, నేను పెట్టిన వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వీళ్ళ కోసం కూడా, వీళ్ళ కష్టం కోసం కూడా ఒక లైక్ కొట్టండి. వాళ్ళు చూడండి ఎంత బాగా కడుగుతున్నారు అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.